దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవ దాసులు, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు సురేష్ పాస్టర్ గారికి, అలాగే సిస్టర్ గారికి వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. నాతోటి సహదాసులైన స్టీవెన్ పాస్టర్ గారికి, అలాగే తమ్ముడికి జెర్మీ పాస్టర్ గారికి, సిస్టర్స్ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి సందేశాన్ని, బలమైన సందేశాన్ని మీరు విన్నారు. ఏ బోధలో ప్రభు రాకడకు మనం సిద్ధపడాలో, ఏ సహవాసంలో నడిపించబడాలో చక్కటి దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మ, తెలుగు వచ్చా మీకు? ఓకే. ప్రైజ్ లార్డ్. నాకు డౌట్ వచ్చింది, మీకు తెలుగు రాదేమో. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, కొద్ది సమయం నేను కూడా ఇక్కడ దేవుని వాక్యము మీకు వినబడుతున్న ఈ వాక్యము, ఈ సహవాస కూడికల ద్వారా మీకు వినబడుతున్న వాక్యము మీ ఆత్మీయ జీవితాలు మరొక అనుభవంలోనికి, ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళడానికి చక్కటి బలమైన సందేశాలు నిన్నటి నుండి మీరు వింటూనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఎందుకు దేవునిలో బలపరచబడాలి, సహవాసములో ఆధ్యాత్మికంగా బలము పొందుకోవాలి అంటే ఒక్క మాట చెప్తాను, వినండి. మనము దేవుని కలిగిన వారమైతే అన్నీ కలిగిన వారంగా ఉంటామంట. హల్లెలూయా. దేవుని మనం పొందుకుంటే, యేసయ్యను మనం సంపాదించుకుంటే, యేసయ్య మన ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆయన కోరుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితం ఆ యొక్క స్థితిలోనికి రాగలిగితే మనమన్నీ కలిగిన వారుగా ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, వినండి. ఇంట్లో పాలిచ్చే బర్రె ఉందనుకోండి. గేదె అంటారు, బర్రె అంటారా? బర్రెమ్మ. పాలిచ్చే బర్రె ఉందనుకోండి. ఆ ఇంట్లో ఏముంటాయి? పాలు ఉంటాయి, మజ్జిగ, పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, వెన్న ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఒక పాలిచ్చే బర్రె ఉంటే ఆ ఇంట్లో ఎన్ని ఉంటాయో, దేవుడు నీ హృదయంలో ఉంటే ఈ లోకంలో నీకేం కావాలో నీకు కావలసిన దానికంటే రెట్టింపుగా నీకు దయచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని కలిగి ఉంటే చాలు. అందుకే నా దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితం బలపరచబడాలని ఒక మాటను చదువుకుని దాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయం. హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుకుందాం. హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వాక్యం. జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. నేను మిమ్మల్ని అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని నా దేవుని బిడ్డలారా మనం గమనిస్తే, జనములో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. ఇది ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాట. నేను మిమ్మల్ని ఆయా ప్రాంతంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు
నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఏమంటున్నాడండి? అంగీకరిస్తాను. ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె, యూదుల వలె దేవుల్లోంచి నీవు కూడా ప్రక్కకి తొలగిపోయేవేమో. మందిరానికి వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు, ఆరంభ దినాల్లో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చదివే వాక్యము, నీ సంఘములో నీ పరిచర్య ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపించింది. కానీ ఇప్పుడు నువ్వు చెదిరిపోయేవేమో. ప్రభు అంటున్నారు, నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను. ఆరంభంలో ఉన్న ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నావే. అటువంటి వారు ఎవరు ఉన్నారండి? నేను ప్రారంభ దినాల్లో మందిరానికి వచ్చి నేను బాగా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నవారు ఎవరు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. నేను దేవుని మందిరములో దైవజనులు చెప్పిన పరిచర్య, మోషే యెహోషువకు చెప్తే యెహోషువ ఎలాగైతే ఏ ఒక్కటి తప్పిపోకుండా అన్ని పరిచర్య చేశాడో అలాగే నేను చేసే వ్యక్తిని ఇప్పుడు పరిచర్య చేయలేకపోతున్నాను, తప్పిపోయాను అనేవారు ఎవరున్నారా? ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని మరలా రప్పించి మిమ్మల్ని నేను అంగీకరిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నా దేవుని బిడ్డలరా ఒక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆయనకి 2 కొడుకులు. చిన్న కొడుకు వచ్చి, తండ్రి నీ ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. అసలు అప్పటికి వాడికి పెళ్ళి కూడా అవలా. కొన్ని పెళ్ళి అయితే భార్య పిల్లలుంటే తండ్రి ఆస్తిని పంచుతాడు. తల్లిదండ్రులు ఎప్పుడు మనకు ఆస్తిని పంచుతారు? పెళ్ళైన తర్వాత, అంతే కదండి. అందరికీ మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అందరికీ సమానముగా ఆస్తులు పంచుతారు. కానీ ఈయన అంటాడు, నా ఆస్తిని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మొత్తానికి తండ్రి తన ఆస్తిని, తనకు రావాల్సిన వాటాను తనకి ఇచ్చేసాడు. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. తన దగ్గర డబ్బున్నంత వరకు బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్లుగా, చీమలు చుట్టూ తిరిగినట్లుగా డబ్బున్నంత చూపే స్నేహితులు ఉన్నారు. తన దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత ఆ స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఆ దేశంలో కరువు వచ్చినందువలన అతడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, వారికి 3 పూట్ల భోజనం దొరుకుతుంది. కనీసం నేను నా తండ్రికి కొడుకుగా లేకపోయినా, నా తండ్రి దగ్గర కూలి పని చేస్తున్నారే, ఆ కూలి వానిలో ఒకనిగానైనా నేను వెళ్ళి పని చేసుకుని నా కడుపు నింపుకోవాలని మరలా తండ్రి ఇంటికి వచ్చాడండి. హల్లెలూయా. కొడుకు రాక కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడు మరలా ఎప్పటికైనా నా కొడుకు, నా కుమారుడు నా దగ్గరికి రాకపోవడాన్ని ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎదురు చూసినట్లుగానే తన కొడుకు ఆకలితోనూ దరిద్రుడిగా, వస్త్రహీనుడిగా వచ్చాడు. తండ్రి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే కొడుకు అంటాడు, నేను నీ కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు. తండ్రి అంటాడు, నువ్వు ఆస్తి పోగొట్టినా సరే నీవు నా కుమారుడు అని తన కుమారుడుగా తండ్రి అంగీకరించాడు. హల్లెలూయా. పరమందున్న తండ్రి కూడా అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆత్మీయ జీవితంలో, పరిచర్య నిమిత్తము, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో నీవు తొలగిపోయేవేమో. ప్రభు అంటున్నాడు, ఈ సహవాస కూడికల ద్వారా మరలా నేను మిమ్మల్ని రప్పిస్తాను. దైవజనులు ఎంత భారము కలిగి
ఖర్చుతో కూడిన పని, ప్రయాసతో కూడిన పని. ఈ కూటాలు ఎందుకు ఏర్పాటు చేసి ఉండాలి అంటే, ఒకవేళ నీవు తప్పిపోయిన కుమారుడు వలె ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయావు, ఒకవేళ రాకుండా ఇంకా వెనక్కి ఈ దేవుని యొద్దకు నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను విమోచించేవాడు, మోక్షం అనబడుతున్న పరలోకానికి నడిపించే దేవుని యొద్దకు ఇంకా రాకుండా నువ్వు లోకములో పాపములో ఉన్నావేమో ప్రభు అంటున్నాడు. ఆనాడు చెదిరిపోయిన ఇశ్రాయేలు యూదుల గురించి మరలా ఆయా దేశములోండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఆనాడు వారితో చెప్పిన దేవుడే నేడు నీతో నాతో మనందరితో అంటున్నాడు, నేను నిన్ను అంగీకరిస్తాను. హల్లెలూయా. ఎలాగ అంగీకరిస్తాడంట? పరిమళ ధూపముగా. పరిమళం అంటే ఏంటండి అమ్మా? సువాసన. పరిమళం అంటే సువాసన. నేను మిమ్మల్ని పరిమళ సువాసనగా అంగీకరిస్తా అంటే, నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనస్సును మనం ఇది దినాన గుర్తించాలి. నీవుగా వస్తే అంగీకరించబడవేమో. దేవుడు మనల్ని అంగీకరించాలంటే మన ఆత్మీయ జీవితం సువాసన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలండి? సువాసన ఉండాలి. మీకు అందరికి ఒక మాట చెప్తాను. ఆ దేవుని బిడ్డలారా, నోవా గారు ఎంతమంది తెలుసు? నోవాహు. మన ఊర్లో ఉన్న నోవాహు గారు కాదు, మన పితృడైన బైబిల్లో ఉన్న నోవాహు గారు. హల్లెలూయా. అంటే దేవునికి సువాసన అంటే ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం అండి? సువాసన అంటే ఇష్టం. పరిమళ సువాసన అంటే. నోవాహు కాలంలో 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురిసింది. పర్వతాలు మునిగిపోయినాయి. మనుషులందరూ జలసమాధి అయిపోయారు. 8 మంది తప్ప. నోవాహు గారు, తన భార్య, తన 3 కుమారులు 3 కోడళ్ళు తప్ప, ఆ 8 మంది తప్ప అందరూ జలసమాధి అయిపోయారు. తర్వాత నోవాహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బలిపీఠము కట్టి బలి అర్పించిన తర్వాత దేవుడు ఒక మాట అన్నారు నోవాహుతో. ఏమన్నారు తెలుసా? నోవాహు, ఇంకెన్నడూ కూడా ఇటువంటి దేవుడు భూమిని ప్రజలు ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇంకెన్నడూ కూడా భూమి మీదకి ఇటువంటి జల ప్రళయము నేను రానివ్వను అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నారు చెప్పండి ఆ మాట? ఎందుకన్నారు చెప్పండి? ఇంకా భూమి మీదకి ఇటువంటి జల ప్రళయము నేను రానివ్వను ఎందుకన్నారు చెప్పండి? ఎందుకన్నారు చెప్పమంటారా? నోవాహు ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడంట. ఏ బలి అండి? దహన బలి. అంటే దహనం అంటే ఏంటి? కాల్చుట. దహనం అంటే కాల్చుట. పవిత్ర పశువులను ఆయన తీసుకుని ఆ బలిపీఠం మీద బలి అర్పించి దహించాడు. దహిస్తున్నప్పుడు, కాలుస్తున్నప్పుడు ఆ బలిలోంచి వచ్చిన సువాసన ఆయన ఆగ్రహించి అనే మాట ఉంటుంది. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వాక్యాన్ని చదువుకుందాం. 20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, ఎప్పుడైతే ఆ దహన బలి కాల్చబడి దహిస్తూ ఉన్నాడో ఆ బలి పశువుల్ని, ఆ దహిస్తున్నప్పుడు ఆ వచ్చిన సువాసనను దేవుడు ఆగ్రానించి అంటే సువాసనని ఆయన పీల్చి అనుభవించి. హల్లెలూయా. ఎవరైనా సెంటు కొట్టుకొచ్చారనుకోండి, మీ పక్కన కూర్చున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? అని చీతారా? పీలుస్తారు. దాన్ని ఆ స్మెల్ అనుభవిస్తారు.
నోవహు గారు కూడా నా దేవుని బిడ్డలారా ఆ పవిత్ర పక్షులను పవిత్ర జంతువులను ఆయన వధించి దహిస్తున్నప్పుడు ఆ కాలుస్తున్న ఆ యొక్క బలి పశువులో నుంచి సువాసన వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించి వెంటనే దేవుడు ఏమన్నారు తెలుసా? కంటిన్యూ చేయండి. ఇక మీదట నరులను బట్టి ఎప్పుడైతే సువాసన చూశారో ఆ సువాసన చూసిన తర్వాత వెంటనే దేవుని నోట వచ్చిన మాట ఏంటంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. చెప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, దేవునికి ఏమి ఇష్టము? సువాసన అంటే ఇష్టం. హల్లెలూయా. దేవునికి ఏమి ఇష్టం అండి? ఆయనకు కొన్ని కోరికలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. దేవునికి ఆశలు ఉండవండి? మనకేనా? ఎంతసేపు ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు అంటాం. మనకి ఏది కావాలో అది అడిగేస్తాం ప్రార్థనలో. కానీ ఏనాడైనా ప్రభువా నీకేం కావాలి, ఈరోజు నీకేం కావాలి నేను ఇస్తాను, నీకేం కోరుకుంది నేను ఇస్తానని ఎప్పుడైనా దేవుని అడిగారండి? హల్లెలూయా. మోకరించిన కానించి దేవునికి మనకేం కావాలో మనం అడుగుతాం, అవునా కదా? కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దేవుని హృదయంలోకి వెళ్ళి దేవుని మనసులో దేవునికి ఇష్టమైంది ఏంటో అది తెలుసుకుని అది చేసేవాడంట. తెలుసా? దేవునికి ఏం కావాలో, దేవుని హృదయంలో ఏముందో దేవుడు చెప్పడు. ఆయన హృదయం పైకి మనకి ఇది కావాలని చెప్పడు. ఆయన బలుల్ని అర్పణలు కోరుకునేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మనసులో ఉన్నది చెప్పడు. ఆయన హృదయంలోనికి వెళ్ళి ఆయన హృదయంలో తెలుసుకునేది చేసేవాడంట. ఆయన పేరే దావీదు. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. నా ఇష్టానుసారుడు అంటాడు. అంటే దేవునికి ఏమి ఇష్టమో అదే చేసేవాడు. దైవ జనాంగమా, దేవునికి ఏది ఇష్టమో నువ్వు అది చేయగలిగితే నీకు ఏది ఇష్టమో ఆయన చేయగలిగితే ఆయన సమర్థుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆయనకి ఏమి ఇష్టం అంటే పరిమళ ధూపం, పరిమళ వాసన అంటే ఇష్టం. అందుకే నోవాహు బలిపీఠం మీద అర్పించి ఆ బలి పశువును దహిస్తున్నప్పుడు ఆ సువాసన ఆఘ్రానించి వెంటనే ఏమన్నాడంటే, ఇక మీదట భూమి మీదకి ఇటువంటి జలమును ఇంకెన్నడూ కూడా రానివ్వనన్నాడు. ఆనాడు చెప్పిన మాటే ఈనాటికి దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆనాడు ఏదైతే చెప్పాడు, ఎందుకు చెప్పాడంటే నోవాహు దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు, ఇష్టమైన దహన బలిని అర్పించాడు. ఆ సువాసన ఆగ్రహించిన దేవుడు అన్నారు, ఇంకెన్నడూ నేను భూమిని శపించను అన్నాడు జలప్రలయంతో. ఒక మాట చెప్తాను నా దేవుని బిడ్డలారా, ఆయన పేరేం పేరు తెలుసా? మనం ఆరాధన చేస్తున్న దేవుని పేరు ఏం పేరు అంటే పరిమళం అంట. ఏం పేరండి? సువాసన అంట ఆయన పేరు. సోలామితి ఆయనకు ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరు చదువుదాం. పరమగీతాలు 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతాలు 1వ అధ్యాయం 3వ వాక్యం. సోలామితి అంటుంది, ఏమండి, ప్రియురాలు అంటుంది ప్రియుడితో, ప్రియుడా నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. హల్లెలూయా. దేవుని ఏం పేరు పెట్టుకున్నాడండి? దేవుని పేరు పరిమళ సువాసన, పరిమళ తైలం అని పెట్టుకున్నాడు. ఈరోజు ఆయన పేరే పరిమళ తైలం. ఆయనకి ఇష్టమైనది సువాసన. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనది ఏంటండి? సువాసన. అందుకే ఆ దేవుని బిడ్డలారా, ఆ సోలామితి ఎవరో కాదు, సంఘము. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. హల్లెలూయా. సంఘం అంటే ఒక ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి. పరిమళ తైలం. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకుని ఏమండి ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దైవజనుడు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను
మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంఘము దైవజనుడు ఏమండి, ఈ దైవజనుడితో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారంటండి, రక్షింపబడిన వారి పట్ల, నశించు వారి పట్ల దేవునికి క్రీస్తు సువాసన ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, చిన్న మంద, దేవుడేమంటాడు, చిన్న మంద భయపడవద్దు. ఒకవేళ నీకు ఇచ్చిన సహవాసం సేవకుల ద్వారా నువ్వు నడిపించబడుతున్న నా సంఘము చిన్నది కదా అని నువ్వు అనుకోవచ్చు. చిన్నది పెద్దదని కాదు. నా దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన సహవాసంలో నీకు ఇచ్చిన దైవజనులు, రక్షించబడిన వారి పట్ల, నశించుచున్న వారి పట్ల నీకు ఇచ్చిన దైవ సేవకులు ఏమై ఉన్నారు? క్రీస్తుకు, దేవునికి క్రీస్తు సువాసన ఉన్నారు. మరి అటువంటి సమర్పించుకున్న దైవజనుల ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. నీవు హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చిన సేవకులు ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చిన వారు కాదు. ఈ ప్రాంతంలో అనేక మంది ఆత్మలు రక్షించడానికి వచ్చిన సేవకులు. హల్లెలూయా. నేను చెప్పగలుగుతాను, నశించి వారి పట్ల, రక్షించే వారి పట్ల మీ సేవకులు క్రీస్తు, దేవునికి క్రీస్తు సువాసన ఉన్నారు. మరి నీవెలాగుంటాలి? నీవు కూడా క్రీస్తుకు దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుడు అంటారు, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను పరిమళ ధూపముగా. ధూపం అంటే పొగ. పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఆనాడు నోవాహు అర్పించిన ఆ దహన బలిలో వచ్చిన సువాసన దేవుడు ఆగ్రహించి, నా దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నారు తెలుసా? ఇంకెన్నడూ కూడా ఇటువంటి జలప్రలయం నీ భూమి మీదకి నేను రానివ్వనన్నాడు. సులమిత్ అంటది, నా ప్రియుడు, ఆయన పేరు పరిమళ తైలం అంటుంది. పౌలు అంటున్నారు, నేను నా సంఘము నశించే వారి పట్ల, రక్షించబడిన వారి పట్ల క్రీస్తుకు సువాసన ఉన్నాం. సంఘమా, దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన దైవజనుల ద్వారా మీరు కూడా నశించే వారి పట్ల, రక్షించబడిన వారి పట్ల మీరు ఎలా ఉండాలి? క్రీస్తుకు సువాసనగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుకు సువాసనగా ఉండాలి. నా దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం దేవునికి సువాసనగా ఉన్నట్లయితే నా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. పరమగీతాలు 6వ అధ్యాయం, పరమగీతాలు 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 6:2. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. చూడండి, ఇక్కడ నా సోలమితి అంటది. సోలమితి సంఘానికి సాదృశ్యమైనది. సంఘం అంటే మనమే. ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే, నా ప్రియుడు ఎవరు? మన ప్రియుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రియుడు, నా దేవుని బిడ్డలారా, ఏమండి, పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? ఉద్యానవనానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఉద్యానవనం. వనం అంటే ఏంటి? తోట. ఎందుకు ఉద్యానవనంకి వెళ్ళాడంటే, నా దేవుని బిడ్డలారా, అక్కడంట పరిమళ పుష్ప స్థానము. ఆ ఉద్యానవనం అంటే తోట. ఆ తోటలో ఏముంటాయి? పరిమళాలు పుష్పిస్తూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా మీరు తోటను చూసారండి? హల్లెలూయా. మల్లెపూ తోటను చూసారా? రోజా పువ్వు తోటను చూసారండి? ఎలాగుంటే ఆ తోటలోకి వెళ్తే ఎలాగుంటుంది? ప్రైజ్ లార్డ్. సువాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బయటికి రాలేం. ఒకసారి నేను బెంగళూరు వెళ్తే అక్కడ ఒక పెద్ద దైవజనులు మీటింగ్స్ పెట్టారు. సరే, పగలు ఖాళీగా ఉన్నారు కదని చాలామంది సేవకులు అందరూ కొన్ని ప్రాంతాలు చూడడానికి వెళ్ళాం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఇక్కడే ఒక తోట ఉందండి, ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో తోట ఉంది,
చూతకు రండి అన్నాడు. వెళ్ళాం. ఏం తోట అనుకున్నారు? గులాబీల తోట. ఆ తోటలోకి వెళ్ళామండి. కొన్ని వందల రకాల పూలు ఉన్నాయండి, కొన్ని వందల రకాల పూలు. మనకు తెలిసిన ఒక 3-4 రకాల ఫ్లవర్స్ తెలుస్తాం, రోజా పూలు. కానీ ఆ తోటలో కొన్ని వందల రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. బయటికి రాబోద్ది ఇట్లా. హల్లెలూయా. ఆ దేవుడు ఆ యొక్క ప్రకృతి అందాల్ని ఎంతగా దేవుడు సృష్టించాడని ఆ సృష్టిని వర్ణిస్తూ బయటికి ఏమండి ఆకలేసినా బయటికి రాలేకపోతాం. ఇప్పుడు మన ప్రియుడైన యేసయ్య కూడా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఉద్యానవనకు వెళ్ళాడు. ఉద్యానవనం అంటే సంఘము. అందుకే ఒక పాత పాట ఉంటుంది, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా. అక్కడి నుంచి నాకు రాదు, ఆ కొంచెం ముఖ్య వచ్చి నాకు. హల్లెలూయా. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా అంటే సంఘము అంటే ఉద్యానవనం. ఈ ఉద్యానవనం ఎలాగుందంటే సువాసనచ్చే పుష్పాలు పుష్పించేటట్లుగా ఉంది. అంటే నీవు ఎలాగుండాలో తెలుసా? నా దేవుని బిడ్డలారా, నేడో రేపో యేసయ్య లోకానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మానవాళి విమోచన క్రయధనము కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చారు. అందరి కోసం వచ్చారు యేసయ్య. ఇప్పుడు మరలా రాబోతున్నారు. దేని కొరకు రాబోతున్నారంటే పరిమళాలు పుష్పించే ఉద్యానవనము కొరకు రాబోతున్నారు. ఆ ఉద్యానవనమే నా దేవుని బిడ్డలారా సంఘం, నీకు ఇచ్చిన సంఘం. ఈ సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే దేవునికి సువాసనిచ్చే నా దేవుని బిడ్డలారా, దేవునికి సువాసన వచ్చేటట్లుగా నీ ఆత్మీయ జీవితం పుష్పించాలి. హల్లెలూయా. దేవునికి సువాసన వచ్చేటట్లుగా నీ ఆత్మీయ జీవితం పరిమళాలు వచ్చేటట్లుగా నువ్వు పుష్పించాలి. ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, నమ్మకత్వంలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, అపోస్తల సహవాసమందును రొట్టె విరుచుట యందును నీవు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన దైవ సేవకులు ఆ రీతిగా నిన్ను నడిపించేవారు. పగలంతా జాబ్ చేసుకుని ఎక్కడైనా కోటాలు పెడితే నైట్ నేను పాస్టర్ అనేవారు కాదు. ప్రైజ్లా. నీకు ఇచ్చిన సేవకులు నా దేవుని బిడ్డలారా, నేను ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో దేవునికి నువ్వు నచ్చేటట్లుగా పుష్పించే ఒక స్థానముగా ఈ సంఘాన్ని మార్చేటట్లుగా దైవ సేవకులు నడిపిస్తున్నారు. కనుక నీ వారి నడిపింపులోనే ఉండగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నా దేవుని బిడ్డలారా, ఏమండి కొంతమంది బైబిల్లో ఉన్నారు. ఒక్క మాట చదువుకు నేను ముందుకు వెళ్తాను. పరమగీతాల మొదటి అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం 12వ వాక్యం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. హల్లెలూయా. రాజు ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సోలామితి సంఘం ఏమంటుందంటే రాజు విందుకు కూర్చుని ఉండగా, అవేమంటుందండి? రాజు విందుకు కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందుకు కూర్చుని ఉన్నప్పుడు నా దేవుని బిడ్డల నా పరిమళపు సువాసన తైలపు సువాసన వ్యాపించెను. అంటే ఈ సంఘంలో ఉన్న బిడ్డలు ఎలాగున్నారంటే దేవునికి నచ్చేటట్లుగా భక్తి చేస్తున్నారు. హల్లెలూయా. ఒకటే ఈ పరిమళ సువాసన అంటే దేవునికి నచ్చే భక్తి. నేను దేవునికి నచ్చే భక్తి చేస్తున్నాను అన్నవారు గట్టిగా అల్లు చెప్దామా? నేను దేవునికి నచ్చిన భక్తి, నేను దేవునికి నచ్చిన బిడ్డగా, దేవునికి నచ్చిన ఒక విశ్వాసిగా, దేవునికి నచ్చిన ఒక కుమార్తెగా నేను ఉన్నాను. నీ అంతరాత్మను అడుగు, ఉన్నావా లేదా? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఏమండి సియోను కుమార్తెలు ఉన్నారు. సియోను కుమార్తెలు, వారిలోంచి పరిమళ సువాసన రాకుండా మురుగుడు వాసన వస్తుందంట. ఆ మాట చదువుని యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వాక్యం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు
ప్రతిగా చాలా ఎవరిలోంచి వస్తుందంటే అక్కడ సియోను కుమార్తెలుగా ఉన్నారు. అక్కడ ఈ సియోను కుమార్తెలోంచి రావాల్సిన వాసన అంటే పరిమళ వాసన. కానీ వారిలోంచి ఏమొస్తుందంట అండి? మురుగుడు వాసన. మురుగుడు వాసన ఎంతమందికి ఇష్టం? మురుగుడు వాసన. మున్సిపాలిటీ నీరు పారుతుంది కదా, మున్సిపాలిటీ డ్రైనేజీ వాటర్, దాని మురుగుడు, ఆ వాసన ఎంతమంది పిలుస్తారు? ఎంతమందికి ఇష్టం? మరి ఈ సియోను కుమార్తెలోంచి ఏం వాసన వస్తుందంటే మురుగుడు వాసన వస్తుంది. సువాసన రావాల్సింది పోయి మురుగుడు వాసన వస్తుంది. మురుగుడు వాసన రావడానికి కారణం ఏంటి? పరిమళ సువాసన రాకుండా ఈ సియోను కుమార్తెలోంచి మురుగుడు వాసన వస్తుంది. నాడు కూడా దేవుని బిడ్డలైన మనలో నుంచి దేవునికి నచ్చిన సువాసన రాకుండా దేవునికి ఇష్టం లేని మురుగుడు వాసన వస్తుంది. ఈ సియోను కుమార్తెలోంచి మురుగుడు వాసన రావడానికి కారణం ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, ఆ 16వ వాక్యాన్ని చదవండి. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, మరియు అక్కడ గమనించండి, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఏంటండి? సియోను కుమార్తెలు ఎవరంటండి? గర్వం. గర్వం అనేది దేవునికి విరోధమైన పదం, అనుభవం. దేవుని బిడ్డలైన మనలో ఏం ఉండకూడదంటే అనుకుంటాడంటే దేవుడు, గర్వం ఉండకూడదు. గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మనం ఏనాడు కూడా గర్వించే వారికి ఉండకూడదు. ప్రైజ్లా. మన దేవుడు మన కొరకు ఏమండి సింహాసనం మీద కూర్చుని, సింహాసనం మీద ఆయన కూర్చుంటే వేలాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలతో కొనియాడబడుతున్న యేసయ్య మన కోసము విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక తన్ను తానే సింహాసనం విడిచి సిలువ మీదకి దిగి వచ్చాడు. దీన్ని ఏమంటారు? తగ్గింప, హెచ్చింప? తగ్గింపు. దీంట్లో ఏమైనా ఉన్నదండి? గర్వం ఏమైనా ఉందా? ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ సియోను కుమార్తెలో సువాసన రావాల్సింది పోయి ఏమొస్తుందంటే మురుగుడు వాసన వస్తుంది. ఏ వాసన అండి? మురుగుడు వాసన. ఇప్పుడు సైతాను ఎంతమందికి తెలుసు? అపవాది ఎంతమందికి తెలుసు? క్రీస్తు విరోధి ఎంతమందికి తెలుసు? సాతాను మాట విన్నారండి? గట్టిగా అల్లు చెప్దామా? అల్లు అన్నారు, ఎల్లవై అన్నారా? అల్లు అన్నారా? ఎల్లవై అనలేదుగా. సాతాను గడు ఎంతమంది తెలుసు? ఆడి పరిచయం లేకపోయినా, ఆడు చూడకపోయినా ఆడి గురించి తెలుసు కదా. ఆడెవడు తెలుసు? ఒకప్పుడు దేవునికి ప్రధానమైన దూత, పరలోక రాజ్యంలో ఉండేవాడు. వాడు దేవుని రాజ్యంలో దేవుని దూతవాడు. ఒకరోజు దేవునితో సమానం ఎంచుకోవాలనుకున్నాడంట. దేవునితో సమానం అనుభవం ఉండాలనుకున్నాడంట. దేవుడు గర్వించిన ఆ లూసిఫర్ అనేవాడిని ఒక తన్ను తంతే వాడు కిందకు వచ్చి పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? కిందకు వచ్చి పడ్డాడు. ఈ లూసిఫర్ అనేవాడు కింద పడ్డానికి కారణం ఏంటి? దేవుడు తన్నితే కిందకి రావడానికి కారణం ఏంటంటే గర్వమే. ఈ సియోను కుమార్తెలు సువాసన రావాల్సింది పోయి, పరిమళ సువాసన రావాల్సింది పోయి ఏ వాసన వస్తుంది? కారణం ఏంటంటే గర్వం. రెండోదిగా వాళ్ళు ఏమన్నది? చాచి నడుచుచు. ఏం చాచి నడుస్తున్నారంటే అండి, మెడ చాచి నడుస్తున్నారు. ఇది కూడా గర్వానికి ఒక అనుభవం అన్నమాట. మెడ చాచి నడుచుచు. మూడోదిగా ఓర చూపులు చూస్తున్నారంట. ఏ చూపులండి? ఓర చూపులు చూస్తున్నారు. ఈరోజు మనం ఎవరిని చూడాలి? విశ్వాసన కర్తగు దాన్ని కొనసాగించేవాడైన యేసునే చూడాలి. హల్లెలూయా. యేసునే చూడాలి. ఒకసారి ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు కొంచెం దూరంలో శిష్యులందరూ కూడా పడవలో వెళుతూ యేసయ్యను చూసి వారు ఏమనుకున్నారంటే భూతము అనుకున్నారు. యేసయ్యను చూసి భూతం అనడం ఏంటండి? వారనడమే కాదు, మీరు కూడా అంటారు. హల్లెలూయా. ఈరోజు రాత్రి కూటానికి వస్తారు కదా. కూటం అయిన తర్వాత మీరు బాగా కూటంలో ప్రార్థన చేసుకుంటారు. దేవుని వర్తమానం మీరు బలపరచబడతారు.
దేవునికి మరింత దగ్గరగా మార్చబడతారు. తర్వాత మీ ఆత్మీయ జీవితాన్ని దేవుళ్ళు బలపరుచుకున్నప్పుడు మిమ్మల్ని బలపరచడానికి యేసయ్య మీ ఇంటికి వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి ఏమండి భోంచేసి ప్రార్థన చేసి పడుకుంటారు, నిద్ర పడుతుంది. రాత్రి 2 గంటలకి మీ తలుపు అలా కొట్టారనుకోండి, మీరు తలుపు తీస్తారు. యేసయ్య ఎలాగుంటాడండి? ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆ వెలుగును చూసి వెంటనే మీరు ఏమంటారు? తలుపు తీసిన వెంటనే వెలుగు కనబడుతుంది. ఆ వెలుగును చూసి మీరు ఏమంటారు? బాబోయ్ ఏమండి భూతం వచ్చేసింది మా ఇంటికి. మన ఇంటికి ఎవరే పెద్దోడా చిన్నోడా, మన ఇంటికి భూతం వచ్చేసింది. యేసు ప్రభు వచ్చినా సరే మీరు భూతం అంటారు, అవునా కదా? ఆనాడు శిష్యులు కూడా అమ్మో భూతం అనగానే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు వాళ్ళ గుండాకి చచ్చిపోతారేమని శిష్యులారా నేనే అన్నాడు. దాంట్లో ఒక ఆయన ఉంటాడు, అన్నిటికి చక్కగా ముందు మాట్లాడతారు. ఆయన పేరు పేతురు గారు. నీవే యేసు ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. పేతురు నీళ్ల మీద దిగనగానే, పడవలో ఉన్న పేతురు గారు నీళ్ల మీద దిగ్గానే సిసి రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద నిలబడినట్లుగా నిలబడ్డాడు. వెంటనే పేతురు గారిలో ఒక ఆలోచన, నిజమే అని యేసు ప్రభు అని ఇప్పుడు యేసయ్యను చూస్తూ యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించి సగం దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోసాగేను అని ఉంది. ఎందుకు మునిగిపోయాడంటే యేసుని చూస్తూ వెళ్ళిన చోపు నీళ్ల మీద నడిచాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత తల ప్రక్కకి తిప్పాడంట. ఎక్కడ తిప్పాడండి? తల ప్రక్కకి తిప్పాడు. కొంతమంది రక్షించబడిన కొత్తలో యేసుని చూస్తూ నడుస్తారు. యేసయ్య తిన్న యేసయ్య, పడుకున్న యేసయ్య, పని చేసిన యేసయ్య, ఏం చేసిన యేసయ్య. రాను రాను కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమండి మంద పెరిగే కొలది మజ్జిగ పలచబడుతుంది అంటారు కదా, అలాగే రోజులు గడిచే కొలది భక్తి కాస్త తగ్గుతూ చూపులు మారుతూ ఉంటాయి, తల పక్కకు తిప్పుతూ ఉంటారు. ఈ పేతురు యేసును చూసిన చేపు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే తల పక్కకు తిప్పాడో ఆయనకి ఏం కనబడింది తెలుసా? గాలి కనబడింది. ఏం కనబడిందండి? గాలిని ఎప్పుడైనా చూసారా? కొన్ని గాలి ఉందండి? గాలి లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం మనం, అవునా కదా? గాలి కనబడింది. ఆ గాలే లోకానికి సాదృశ్యం. ఎప్పుడైతే గాలి కనబడిందో తనలో ఒక భయం అన్నమాట, భయపడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం అన్నది పిరికివారు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. పిరికివారు. ఈరోజు నువ్వు ధైర్యముగా ఉండాలంటే దేవుని చూడాలి. ఈ సియోను కుమార్తెలు వారు చూపులు చూస్తున్నారు. నా దేవుని బిడ్డలు ఏ చూపులు చూస్తున్నారండి? వారు చూపులు చూస్తున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకా కాళ్ళ గజ్జలు కట్టుకుని, ఏమండి నా దేవుని బిడ్డలారా, మొదటిగా వారు గర్విష్ఠులై ఉన్నారు. వారు చూపులు చూస్తున్నారు, కాళ్ళ గజ్జలు కట్టుకుని తిరుగుతున్నారు. అది అపవాది క్రియలు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? పట్టుకుని, ఏమండి 27వ వాక్యంలో ఉంది, పట్టుకుని గుండు చేసాడంట, బోడుగుండు చేసాడంట. ఎవరికి? సియోను కుమార్తెలకి బోడుగుండు చేసి పెట్టాడు. అసలు నా దేవుని బిడ్డలారా, ఆడవారికి జుట్టు అందం అంటారు. ఆడవాళ్ళకి ఏమందం అండి? తలే అందం, అవునా కదా? ఇప్పుడు ఈ సియోను కుమార్తెలు ఎలాగ ఉన్నారంటే, ఏమండి దేవుడు పట్టుకుని ఈ గర్విష్ఠులు అండ్రాయి ఓర చూపులు చూస్తూ కాళ్ళకి గజ్జలు కట్టుకుంటూ తిరుగుతున్న వీళ్ళకి బోడుగుండు చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే వారు అందహీనులుగా ఉన్నారో, నా దేవుని బిడ్డలారా, వారిలోంచి సువాసన రావాల్సింది పోయి ఏ వాసన వస్తుందమ్మా? మురుగుడు వాసన వస్తుంది. నీలో సువాసన రావాలి, ఆత్మీయ సువాసన రావాలి. నీవు క్రీస్తు ప్రియ కుమారుని యేసు క్రీస్తు ఉద్యానం అనబడుతున్న నీ సంఘానికి, ఈ సంఘానికి ప్రియమైన యేసయ్య లోకానికి వచ్చినప్పుడు, ఈ సంఘానికి వచ్చినప్పుడు, ఈ సంఘములో ఉన్న నీవు ఆత్మీయ సువాసనతో ఉండినట్లుగా ఆత్మీయ జీవితం పుష్పించాలి. నీవు హల్లెలూయా ఏమవ్వాలండి? పుష్పించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 127 సంస్థానములు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజ్యం. ఆ 127 సంస్థానాలకి వస్తి అనే ఒక వ్యక్తి రాణిగా ఉన్నది. రాజుగారి భార్యని ఏమంటారు? ఆమె అందరు చెప్పాలి. రాజుగారి భార్యని ఏమంటారు?
రాణి అంటారు. ఈ 127 సంస్థానాలకి రాణి. ఈమెం చేసిందంటే ఏమండి, రాజాజ్ఞకు అతిక్రమించింది, రాజుకు కోపాన్ని పుట్టించింది. వెంటనే రాజు ఆమెను వదిలేసి 127 సంస్థానములో ఒక అందమైన కన్యకల్ని ఆయన వస్తీ స్థానంలో రాణిగా ఎన్నుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి 127 సంస్థానాలకి పబ్లిసిటీ చేశారు. కన్యకలందరూ వచ్చారు 127 సంస్థానం నుండి. వస్తీ స్థానములో నేనుండాలి, రాజుకు భార్యగా నేనుండాలి, నేను రాణిగా ఉండాలి. 127 సంస్థానాలకు రాణి అంటే మాట్లాడి అందరూ వచ్చారు. కానీ రాజు ఎవరిని కోరుకున్నాడు అమ్మా? ఎస్తేర్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఎస్తేర్ని ఎందుకు కోరుకున్నాడు? ప్రైజ్ లార్డ్. ఎస్తేర్ని ఎందుకు కోరుకున్నాడంటే ఆ మాట చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను, చూడండి ఇక్కడ, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను అంటే రాజు ఎన్నుకునే రాణి ఎలా ఉండాలంటే సువాసన ఉండాలి. శుద్ధి కొరకు పరిమళ ద్రవ్యములను. 9వ వాక్యాన్ని మనం గమనిస్తే, నా దేవుని ఆచినది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి చూడండి ఇక్కడ నా దేవుని బిడ్డలారా, రాజుగారు కోరుకునే అమ్మాయి, రాణిగా, వస్తీ స్థానములో రాణిగా ఉండవలసిన అమ్మాయి కొరకు ఏమిచ్చారంటండి? పరిమళ ద్రవ్యములు, సువాసనిచ్చే కొన్ని పదార్థాలు ఇచ్చారు. ఇక్కడ 9వ వాక్యంలో మనం గమనిస్తే, నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజుగారు ఎవరిని కోరుకున్నాడు? ఎస్తేర్ని కోరుకున్నాడు. చాలామంది అంటారు, నా దేవుని బిడ్డలారా, ఎస్తేర్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే, ఆ షూషాను కోటకు వచ్చిన వారందరూ 127 సంస్థానాలు వచ్చిన ఆడపిల్లందరూ కూడా అలంకరించేవారి అలంకరణ కాకుండా ఇంకా వీళ్ళు ఎక్కువ అలంకరణ వీళ్ళు సొంతంగా అలంకరించుకున్నారు. ఎస్తేర్ అయితే ఎవరైతే అలంకరించారో వారికి అప్పగించుకున్నది అంటారు. అక్కడ అలంకరణ కాదు, అలంకరణ ఉన్నది. కానీ ఏ అలంకరణ అంటే ఆత్మ సంబంధమైన అలంకరణ. హల్లెలూయా. ఏ అలంకరణ అమ్మా? ఆత్మ సంబంధమైన అలంకరణ. అక్కడ ఆ 12వ వాక్యంలో చక్కగా రాయబడి ఉంటుంది. నా దేవుని బిడ్డలారా, 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించుకుని రాజునద్దకు పోవువారు 12 మాసములైన తర్వాత. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఏం ముగించుకున్నారంటండి? రాజు యొద్దకు, రాజు సెలెక్ట్ చేసుకోవడానికి, రాణిగా రాజు ఎన్నుకోవడానికి వారు రాజు ముందుకు రావాలంటే వారు పరిమళ వాసన రావడానికి అందము కాదు, అక్కడ పరిమళ క్రియలు ముగించుకోవాలి. అంటే సువాసన రాజు అనబడుతున్న ఆ వ్యక్తికి, నా దేవుని బిడ్డలారా, నచ్చాలంటే పరిమళ క్రియలు ఉండాలి, సువాసన వచ్చే క్రియలు ఉండాలి. ఈరోజు దేవుడు కూడా నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నీ రాజు నీ సౌందర్యమును కోరుకును. హల్లెలూయా. ఏ అందాన్ని కోరుకుంటున్నాడని? సువాసన వచ్చే అందాన్ని కోరుకుంటున్నాడు. అమ్మ, మీరు నా మాటలు అర్థం చేసుకుంటున్నారు లేదు తెలియదు. ప్రైజ్ లార్డ్. నేను మీ పాస్టర్ గారిని అడగలేదు, కానీ స్టీవెన్ పాస్టర్ గారిని అడిగాను.
వాక్యం ఎలాగ అర్థం చేసుకుంటారు? సువార్త చెప్పాలా, ఉపదేశం చెప్పాలన్న డాడీ, సువార్త చెప్పిన అర్థం చేసుకుంటారు, ఉపదేశం చెప్పిన అర్థం చేసుకుంటారు. నువ్వు కానీ సువార్త రూట్లు వెళ్ళావు అనుకో, ఉపదేశం చెప్పలేదు అనుకో, యహాన్ పాస్టర్ గారు వచ్చాడు బడయాసాలు వేసుకుంటా భీమవారి నుంచి, అయ్యి ఏం చెప్పేళ్ళు అంటారు అన్నాడు. అందుకే మీ పాస్టర్ గారు మీకు ఉపదేశం చేస్తాడు, మీరు లోతుల్లోకి వెళ్తారని మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఇచ్చిన సేవకులు ఉపదేశం నుంచి చక్కటి ఉపదేశం చెప్తారు కనుక, మీకు ఉపదేశం చెప్తేనే ఉపదేశము ఏమని బైబిల్ ఒక మాట ఉంది, వాక్యము మంచి వలెను ఉపదేశము వానవలే ఉన్నదంట. వాక్యము ఎలాగుందంట? మంచు వలె ఉన్నది, ఉపదేశము వానవలే ఉన్నది. శీతాకాలం వచ్చిందనుకోండి, అన్ని చోట్ల మంచు ఉంటుంది, కానీ వర్షాకాలంలో అన్ని చోట్ల వర్షాలు ఉండవు. ఈ కోసిగి ప్రాంతంలో ఉన్న వర్షాకాలంలో ఆదోనిలో ఉండదు. ఆదోనిలో ఉన్న వర్షం ఏమండి గుంతకాల్లో ఉండదు. గుంతకాల్లో ఉన్న వర్షం అనంతపురంలో ఉండదు. శీతాకాలంలో మాత్రం మంచు అన్ని చోట్ల ఉంటుంది. అంటే వాక్యము అన్ని మందిరాల్లో ఉంటుంది. మంచు ఉన్నట్లుగా వాక్యం అన్ని మందిరాల్లో ఉంటుంది, ఉపదేశం అన్ని మందిరాల్లో ఉండదు. హల్లెలూయా. వర్షాకాలం అన్ని చోట్ల కురవదు. ఒక మాట చెప్తాను, వర్షాలు కురిస్తేనే భూములు దున్నబడతాయి. హల్లెలూయా. ఉపదేశం ఉంటేనే నీ హృదయం అనే ఆ భూమి దున్నబడి వాక్యం అనే విత్తనాలు వేయబడి అవి ఫలిస్తాయి. ఆధ్యాత్మిక నువ్వు బలపడతా. నేను ముందుగానే చెప్పాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు 2 ఇళ్ళు ఇస్తాడు, 2 కాసులు బంగారం ఇస్తాడు, 2 కోట్లు ఇస్తాడా అవి చెప్పడానికి నేను మీ ముందు నిలబడలా. హల్లెలూయా. అవి కానీ నేను చెప్పాను అనుకో, మీరు పరలోకం వెళ్ళరు, నేను వెళ్ళను. మీరు దేవుని కలిగి ఉండాలని నేను మీ ముందు నిలబడ్డాను. దేవుని కలిగి ఉంటే మీరు అన్ని కలిగి ఉన్నట్లే. హల్లెలూయా. దేవుని మీరు సంపాదించుకోవాలి. దేవుని కొరకు మీ ఆత్మీయ జీవితం మీ ఆత్మీయ జీవితం పుష్పించే పరిమళ స్థానముగా ఉన్నప్పుడు ఆయనే ఆనాడు ఉద్యానవనమునికి వెళ్ళినట్లుగా నీ ఎత్తుకు వస్తాడు, నీ ఇంటికి వస్తాడు. ఆయన కానీ నీ ఇంటికి వచ్చాడు అంటే వెలుగు వచ్చిన దగ్గర చీకటి ఎలాగైతే ఉండదో నీ చీకటి సంబంధమైన కార్యాలు మరుగైపోవును గాక. హల్లెలూయా. ఆయన ఆనందముతో కూడిన దేవుడు కనుక ఆయన ఇంటికి వస్తే నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి. ఆయన అంటాడు, నీ కన్నిటిని నేను నాట్యముగా మారుస్తా, నీ దుఃఖమును యేసయ్యను మీ వెంట. ఈ వాక్యము ద్వారా యేసయ్య నీతో పాటు నీ ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆయన ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు వరకు నీళ్ళు అప్పులతో ఉంటుంది. ఆయన సమృద్ధి అయిన దేవుడు కనుక నీ అప్పులన్నీ తీరిపేటట్లుగా సహాయమును సామర్థ్యమును దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. అంటే బ్యాంకులను తీసుకొచ్చి నీ బీరువాలో పెడతాడని కాదు, నీ తీర్చుకునేటట్లుగా కృపనిస్తాడు. నా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎస్తేరు వస్తీ స్థానములో ఎస్తేరుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఆమె పరిమళ క్రియలు ముగించింది. 12 మాసముల తర్వాత ఆమె పరిమళ క్రియలు ముగించుకొని రాజు ముందుకు వచ్చిందంట. దైవ జనాంగమా, ప్రభు రాకడ త్వరలో రాబోతున్నది. దేవుడు నిన్ను కోరుకోవాలి. దేవుడు నిన్ను వస్తీ స్థానములు ఇస్తే నీ రాణిగా ఎన్నుకున్నట్లుగా రాజాతి రాజైన యేసయ్య ప్రపంచానికి రాజైన దేవుడు నిన్ను రాణిగా మార్చాలంటే, కోరుకోవాలంటే నీ ఆత్మీయ జీవితము ఏమండి పువ్వులు పుష్పించినట్లుగా నీ ఆత్మీయ జీవితం పరిమళించాలి. హల్లెలూయా. పుష్పించాలి, ఆధ్యాత్మికను వెదగాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అటువంటి కృపను దేవుడు దయచేయను గాక. ఇంకా మన పరిమళ సువాసనగా మనం మారాలంటే మరొక మాటను చదువుకుందాం. 133వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హల్లెలూయా.
రెండోదిగా మనం పరిమళ తైలముగా మనం ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత. మొదటిగా మనము ఆత్మీయ జీవితం పుష్పించాలి. రెండోదిగా ఈ పుష్పించిన ఈ సహవాసములు ఏముండాలంటే ఐక్యత ఉండాలి. ఐక్యత, సహవాసం. నా దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి మనం ఉండాలి. నీవు కానీ ఏమండి ఐక్యత లేకుండా ఉన్నావు అనుకో, సహవాసంలో లేకుండా ఉన్నావు అనుకో, నా దేవుని బిడ్డలారా, విడువబడిన కోడిపిల్ల అన్నమాట. తెలుసా విడువబడిన కోడిపిల్ల? తెలుసా? ఒక కోడంట గుడ్లు పెట్టి పిల్లలు చేసిందంట. దానికి 10 పిల్లలు ఉన్నాయి. ఈ 10 పిల్లలు ఫస్ట్ రోజు కోడి పిల్లలు చేసిన తర్వాత ఇంట్లోనే తిప్పుకుంటారు. తర్వాత వరండాలు పెరట్లోకి వదులుతారు. తర్వాత ఊరు బయటకు వదిలేస్తారు. ఈ కోడికి ఈ పిల్లలు చేసిన తర్వాత శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎవరు వాటి శత్రువులు? ఎవరు? కాకులు, గ్రద్దలు. హల్లెలూయా. ఈ పిల్లలు బయటకు వచ్చినప్పుడల్లా, మేత వేసినప్పుడల్లా శత్రువు వస్తున్నాడంట. ఈ తల్లి శత్రువుని గమనించి ఏం చేస్తుందంటే, నా దేవుని బిడ్డలారా, పిల్లలన్నిటిని పిలుస్తుందంట. పిల్లలన్నిటిని పిలుస్తుంది. దాంట్లో జ్ఞానం, తెలివిగల పిల్ల ఉందంట. జ్ఞానం అని అనను కానీ తెలివిగల పిల్ల. మా అమ్మ రోజు పిలుస్తుంది. మా అక్కలు, మా చెల్లెలు వెళ్ళినట్లుగా ఈరోజు నేను వెళ్ళను అనుకున్నదంట. 9 పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి కానీ ఇది మాత్రం వెళ్ళలేదంట. అమ్మరా, నీ అన్న తమ్ముళ్ళు, నీ స్నేహితులు అందరూ వచ్చిన, నీ అన్నలు తమ్ముళ్ళు కోడిపిల్లన్నీ అంతే కదా, సహోదరులే కదా, నీ తోటి పిల్లలు వచ్చినట్లుగా నువ్వు కూడా రా అంటే నేను రానన్నట్లుగా మోరకం వేసిందంట. శత్రువు రానే వచ్చాడు, పట్టుకున్నాడు, అలాగ పైకి తీసుకెళ్తుందంటే ఈ గ్రద్దొచ్చి ఆ కోడిపిల్ల పట్టుకోగానే కాస్త బాధేసిందంట. ఎందుకంటే దాన్ని గోళ్ళు గుచ్చుకుంటాయి కదా. ఈ బాధేసిన తర్వాత అలాగ గ్రద్దలాగా పైకి లేస్తుండగానే వీళ్ళన్నీ ప్రకృతి అందాలని చూసి అప్పుడు అంటుందంట, మా అమ్మ ఎంత దొంగదో అన్నదంట. ఏంటంటే మా అమ్మ ఎంత దొంగదో. ఎందుకని? పుట్టి ఇంతకాలమైంది, ఆ ఇంటి చుట్టూనే తిప్పుతూ ఉంది. కానీ ఇది నన్ను కళ్ళ ప్రకృతి అందాలన్నీ చూపిస్తుంది అనుకున్నదంట. ఈ గ్రద్ద ఎగురుకుంటూ వెళ్ళి, కొండలు ఉన్నాయి కదా, ఆ కొండపైన చెట్టుపైకి తీసుకెళ్ళి దాన్ని కొమ్మ మీద పెట్టి దాని మీద ఒక అడుగేసిందంట. ఈ పిల్ల అనుకుంటుందంట, ఓహో ఈ హైట్కి తీసుకొచ్చి అందాలని చూపిస్తుంది, కానీ నా మీద అడుగు ఎందుకు వేసింది? నేను పడిపోతానేమని నా మీద, నా కోసం ఎంత ఆలోచిస్తుందో, కేర్ తీసుకుంటుందని అలాగ ఆలోచించే లోపే ఒక పోటు పొడిసి పేగిల్లాగిందంట. అప్పుడు తల్లితో పాటు ఉన్న వాటి అక్కలు, చెల్లెలు సహవాసం గుర్తుకొచ్చిందంట. నేను అంటాను, ఇది కథే కానీ ఈ కథలో చాలా అర్థం ఉంది. నా దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలంటే సహవాసముతో ఉండాలి. నీకు సహవాసం ఇచ్చారు. ఇవి ఏ కొడుకులు? ఇవి సహవాస కొడుకులు. దేవుడు సంఘముగా ఉన్న నీకు సహవాసం అంటే ఏంటో తెలియచేయడానికి, సహవాసములో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలియచేయడానికి కొడుకులు ఏర్పాటు చేశారు. ఈ సహవాసము ద్వారా మనలో నుంచి దేవునికి ఏమొస్తుందంటే పరిమళ సువాసన వస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. ఎందుకంటే ఈ సహవాసములు ఏమున్నదంటే పరిమళ తైలం ఉంది. ఈ సహవాసంలో ఏముందండి? పరిమళ తైలం ఉంది. ఒక సంఘ సహవాసాన్ని గురించి నేను మీకు పరిచయం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వాక్యం కానీ చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ సహోదరులారా, మీరందరూ ఈ ఎఫ్రత సహవాసములన విశ్వాసులారా. అందరా కొందరా? మీరందరూ ఏకభావముతో దేంతో మాట్లాడాలంటే అండి, ఏకభావముతో మాట్లాడవలననియు. మీలో కక్షలు లేక ఏమి లేకుండా ఉండాలండి? మీలో కక్షలు లేకుండా ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరందరూ సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను.
సంఘ సహవాసులారా, మన సహవాసము ఎలా ఉండాలో దైవ సేవకుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే సహవాసం అనగా పరిమళ తైలం. సహవాసంలోనే సువాసన ఉంది. సహవాసంలోనే ఏముంది? సువాసన ఉంది. ఎలా ఉండాలంటే ఏ సహవాసం అంటే ఏంటంటే ఏకభావముతో. ఏ భావం అండి? ఏకభావంతో. ఒకే అర్థం. దైవ సేవకులు ఏదైతే మీకు చెప్తున్నారో మీరు మొదట నా దేవుని బిడ్డలారా ఆ వాక్యాన్ని గమనించిన తర్వాత బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దైవ సేవకులు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించాలంతే. ఈరోజు నా దేవుని బిడ్డలారా స్వచ్ఛమైన వాక్యము దొరకట్లేదు. అరుదు అన్నమాట, అరుదు. నిజమైన వాక్యము ఉన్నట్టుగా బోధించడం అనేది చాలా చోట్ల లేదు. మీకు ఇచ్చిన దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు అది కానీ బైబిల్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఎటువంటి సహవాసం అంటే మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెను. తర్వాత రెండోది కక్షలు ఉండకూడదు. కక్షలు ఏముండకూడదు అంటే కక్షలు లేకుండా ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఉండాలి. దేనికండి? ఈ ఆత్మీయ పోరాటంలో మీరు కూడా పోరాడి యుద్ధానికి వచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, సమాధానం చెప్పండి. దొడ్లో ఉన్న గొర్రెలు పెరగాలంటే ఆ కాపరికి అంటాడా, గొర్రెలకు అంటాయా? మీరు చెప్పాలి. దొడ్లో గొర్రెలు పెరగాలి. ఇందాక ఒక తమ్ముడు లేడా, యువరాజ్ లేడి ఉన్నాడా? ఓకే, హల్లెలూయా. ఒక ఫామ్ పెట్టుకున్నాడు. ఏమండి, ఇప్పుడు ఆ ఫామ్లో ఉన్న ఆ పశువులు పెరగాలంటే ఎవరు కనాలి? పశువులే కనాలి, ఈనాలి. దొడ్లో ఉన్న గొర్రెలు పెరగాలంటే గొర్రెలే కనాలి, గొర్రెలే ఈనాలి. అలాగే నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎఫ్రతా సహవాసం ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏమండి కొద్ది మందికి ఉండొచ్చు. నేను ఆశపడుతున్నాను రానున్న దినాల్లో 100 మందిగా 1000 మందికి సహవాసాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మీ ప్రాణములకు బదులుగా జనములను అప్పగిస్తానన్నాడు. ప్రాణార్పంగా పోయబడుతున్న మీ సేవకులకి ఈ ప్రాంతంలో గుంపు జనాంగాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు కార్యం చేయాలంటే మీ సేవకులు పోరాటంలో ఉన్నారు. యుద్ధం ఇది. సేవ అంటే యుద్ధము. యుద్ధములో కూడా మీరు కూడా సన్నద్ధులై ఉండాలి, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఒకే భావముతో, కక్షలు లేకుండా, ఏక మనస్సుతో యుద్ధ సన్నద్ధులై నా దేవుని బిడ్డలారా ఏమండి ఉండవాలని ప్రభువు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవనియు మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారు వలన నాకు తెలిసే ఉన్నది. ఎందుకంటే నేను పౌలువాడును, ఒకడు నేను అపోలోవాడును, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని తాత్పర్యం. ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు దేవుని చూడండి, దేవుడు నడిపించే సేవకులను చూడండి. ఈ సంఘంలోనంట ఒక ఆయన నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒక ఆయన నేను అపోలో వాడిని, ఒక ఆయన నేను కేఫా వాడిని, ఒక ఆయన అయితే నేను క్రీస్తు వాడిని. నా దేవుని బిడ్డలారా, విత్తినది ఒకడు, నీరు పోసింది ఒకడు, ఎరివేసింది మరొకరు, వృద్ధి చేసేది దేవుడే. నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో, ఏ సహవాసంలో అయితే నాటబడ్డావో అక్కడ నువ్వు స్థిరపరచగలిగితే దేవుడు తన దాసుల ద్వారా ఆ ఉపదేశాల చేత నిన్ను వృద్ధి చేస్తాడు, వృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే మన సహవాసములోనే పరిమళ సువాసన ఉంది. మీరు సహవాసాన్ని విడిచిపెట్టుకోరు. ఈ సహవాసము దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క మందిరము, ఈ సహవాసము ద్వారా మీరు పరిమళించాలి తప్ప సహవాసములోంచి మాత్రం మీరు బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. మీలో ఒకే మనసు, కక్షలు ఉండకూడదు. ఒక మాట చెప్తానేనండి, కక్షలు ఎందుకు? ఒక రోజుని ఈ కళ్ళకి ముక్కు గొడవ వచ్చిందంట. తెలిసి కేసు ఎప్పుడని విన్నారా? దేనికి కళ్ళకి ముక్కు గొడవ వచ్చిందంట ఒకరోజు. ఆ గొడవ కాస్త పెద్దదైపోయిందంట. ఈ ముక్కు అన్నదంట ఒకరోజు కళ్ళుతో, ఇదిగో నీ వల్లనే నా ముక్కు మీద మచ్చలు పడిపోయినాయి అన్నదంట. ఎందుకు పడి అంటే ఏమంటే కొంచెం సైట్ వచ్చింది, డాక్టర్ ఏమన్నారంటే స్పెడ్స్ వాడాలన్నారు. నాకు కూడా సైట్ వచ్చింది, దగ్గరికి కనబడట్లా.
డాక్టర్ గారు స్పెడ్స్ వాడమన్నాడు, సిగ్గేసి పెట్టుకోవట్లా. హల్లెలూయా. కానీ బైబిల్ చదివి మాత్రం తప్పనిసరి పెట్టుకోండి. నా దేవుని బిడ్డలారా, ఈ ముక్కు అన్నదంట నా ముక్కు మీద నీ స్పెడ్స్ తీసి అన్నదంట. ఈ కళ్ళు అన్నదంట దీనికి నాకు ఎందుకు గొడవలని అద్దాలు తీసి పక్కన పెట్టేసిందంట. ఎవరో కళ్ళు. ఒక రోజు సడన్గా ఎవరో విఐపి ఒక ఆయన వస్తే సడన్గా బయటకు వచ్చిందంట. నా దేవుని బిడ్డలారా, అడావిడిగా పరిగెత్తుకుని వెళ్తుందంట. పరిగెత్తి రాయి తనేసి ముందు పడిపోయిందంట. ముందు ముక్కే పగిలిపోయిందంట. ఏం పగిలిందండి? ముక్కు పగిలిపోయిందంట. ప్రైజ్లా. అదే అద్దాలు ఉన్నాయనుకో, రాయి కనబడేది, పడేది కాదు, ముక్కు పగిలేది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడొక ఆపరేషన్, ఇక్కడొక ఆపరేషన్, ఇక్కడొక ముక్కంతా కుట్లేనంట. హల్లెలూయా. అదే కళ్ళతో సమాధానం ఉందనుకోండి, ఈ ముక్కు ఎలాగుండేది? తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నదో తర్వాత అలాగే ఉండేది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, ఆ సర్జరీ, ఆ ఆపరేషన్, ఈ ఆపరేషన్, మొత్తానికి ఇంత ముక్కు కాస్త అంత ముక్కు అయిపోయిందంట. ఏనంట? నువ్వు సహవాసంలో ఉండు, నువ్వు సహవాసంలో ఉండు. దైవ సేవకుల ద్వారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి శిరస్సు వంచు. అదే సహవాసం. దేవుడు అంటున్నారు, ఇదిగో మీరు ఒకే భావముతో, ఒకే మనసుతో మీరందరూ యుద్ధ సన్నద్ధులై. ఈ సేవకులు ఎక్కడైతే స్వార్థకి వెళ్తున్నారు, సాధ్యమైనంత మట్టుకు పోరాటంలో ఇదే సహవాసం. ఈ సహవాసంలోనే పరిమళ వాసన ఉంది. హల్లెలూయా. ఈ సహవాసంలో ఏముందండి? పరిమళ వాసన ఉంది. అందుకే కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం గమనిస్తే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం, తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణై ఉండండి, ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడయుండును గాక. హల్లెలూయా. అందరూ కూడా ఎలా ఉండాలంటే సంతోషముగా ఉండండి, సమాధానముగా ఉండండి. ఈరోజు ఈ సహవాస కొడుకుల ద్వారా మీరు నేర్చుకోవాల్సింది, నా దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండండి. చాలా విషయాలైన సహవాసం కోసం. కానీ నేను త్వరగా ముగించేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మరలా సాయంత్రం వస్తారు కదండి. మీరే కాదు, ఇంకా అనేక మందిని దేవుడు మిమ్మల్ని తీసుకురండి, ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం వినబడుతుంది. సహవాస కూటాల్లో అనేక మందిని తీసుకురండి, ఎంకరేజ్ చేయండి. దొడ్లో ఉన్న గొర్రెలు పెరగాలంటే గొర్రెలే కనాలి. సంఘానికి విశ్వాసం రావాలంటే మీరే యుద్ధాలు చేయాలి. హల్లెలూయా. పోరాటం, సహవాసానికి అక్కడ కోటాలు పెట్టారు. అక్కడ మా సంస్థలో, మా మందిర దగ్గర కోటాలు జరుగుతున్నాయి. ఈరోజు వాక్యం వింటాక రాండి, సాయంత్రం తీసుకురండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే, నా దేవుని బిడ్డలారా, పిలుపులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయము 27-28 వాక్యాలు చదవండి. నేను వచ్చి మిమ్మును చూచినను, నేను వచ్చి మిమ్మల్ని చూచినను, రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ సంఘమందరూ కూడా నా దేవుని బిడ్డలారా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సంగమా, ఈ సహవాస కూడికల ద్వారా నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో సహవాసములోనే పరిమళ సువాసన ఉంది. ఒకే భావము, ఏక మనస్సు, యుద్ధ సన్నద్ధులై ఉండండి. అందరూ ఆనందించండి, ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి ఉండండి. ఇంకొక ఏం మాట్లాడినాడు తెలుసా? సువార్త పక్షమున అందరూ కూడా పోరాడు వారై ఉండండి. హల్లెలూయా. ఎదిరించు వారికి బెదరక, నిన్ను ఎదిరించు వారికి బెదరక, నీకు ఇచ్చిన దైవ సేవకుల యొక్క పరిచర్యలో సువార్త పక్షమున నీవు కూడా పోరాడేవాడిగా ఉండాలి. ఇదే సహవాసం, ఇదే సహవాసం. సహవాసములోనే పరిమళ సువాసన. మొదటిగా పరిమళ పుష్పం వలె మనం పుష్పించాలి ఆత్మీయ జీవితంలో. రెండోదిగా సహవాసం, దేవుడు మీకు ఇచ్చిన సహవాసం తంటు కట్టుబడి ఉండాలి. అప్పుడే మనం పరిమళ ధూపముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, చదువుకుని ముగించేద్దాం. నా దేవుని బిడ్డలారా,
రెండోదిగా మన పరిమళ సువాసనగా ఉండాలంటే ఒక్క మాట చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. చూడండి నా దేవుని బిడ్డలారా, మనము పరిమళ సువాసనగా ఉండాలని క్రీస్తు అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. దైవ జనాంగమా, నీవు నేను పరిమళ సువాసనగా ఉండాలని. ఎందుకంటే దావీదు అంటారు, నా తల్లి నన్ను పాపములోని గర్భము ధరించింది. మనిషి జన్మ కర్మ పాపి. ఈ పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. పాపానికి వచ్చే జీతం ఏంటండి? మరణం. మరి మానవుడు కొన్ని పాపము విమోచించబడాలి అంటే నా దేవుని బిడ్డలారా, పవిత్రమైన రక్తము చేత కడగబడాలి, పవిత్రమైన రక్తము చిందించబడాలి. ఆ పవిత్రమైన రక్తము నా దేవుని బిడ్డలారా ఏ జంతువుల్లో, పక్షుల్లో, పశువుల్లో లేదు. ఎందుకంటే అవి కూడా పాపం ద్వారా భూలోకానికి జన్మించినవే. మరి పాపం లేని రక్తం ఎక్కడున్నది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ఎందుకంటే ఆయన కన్యక మరియ గర్భాన జన్మించిన వాడు. దేవుని వాక్యం అంటుంది, స్త్రీ గర్భాన పుట్టినవాడు దేవుని దృష్టికి ఎలా పరిశుద్ధుడు కాగలడు? ఆయన స్త్రీ గర్భాన పుట్టలేదు, కన్యక మరియ గర్భాన పుట్టాడు. ఆయన జన్మలో పరిశుద్ధత, 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన బ్రతుకులో, జీవితంలో పరిశుద్ధత. దేవుడు అంటారు, నాలో పాపమున్నదని ఎవడైనా ఏలెత్తి చూపించగలుగుతారని ప్రపంచానికి సవాలు చేశారు. ఎందుకంటే ఆయనలో ఏ కోణాన్ని చూసినా పరిశుద్ధత అనేది కొట్టొచ్చినట్లుగా కనబడతారు. ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన తలంపులో పరిశుద్ధత, ఆయన క్రియలో పరిశుద్ధత, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత. ప్రపంచానికి సవాలు చేశాడు. పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి, ఆ పవిత్రమైన రక్తము ఒక క్రైస్తుల కొరకు కాదు, ఒక దేశము, ఒక కులము, ఒక మతం అని కాదు. క్రైస్తవం అంటే మతము కాదు, అది ఒక మార్గం మనుషులందరి కోసము. ఎందుకంటే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. హల్లెలూయా. ఆ లోకాన్ని ప్రేమించిన దేవుడు ప్రేమకు గుర్తుగా ఏమిచ్చాడు అంటే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. చప్పలు కొడదాము గట్టిగా. హల్లెలూయా. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏమిస్తాం? నీ కొడుకుని ప్రేమిస్తున్నావు అనుకో, ఏమిస్తావు? నీ ఆస్తులో సగం ఇస్తావు. నీ కూతురిని ప్రేమిస్తే ఇచ్చిన దానికంటే మరలా తర్వాత రెండోసారి కట్నం ఇస్తావు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. దైవ జనాంగమా, యేసయ్య రక్తం పాపం లేని రక్తం, యేసయ్య రక్తం నిష్కలంకమైన రక్తం, యేసయ్య రక్తం నిర్దోషమైన రక్తం, పాపిని పవిత్రపరిచే నిష్కలంకమైన రక్తం. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారిలోంచి మురుగుడు వాసన, పాపపు వాసన నా దేవుని బిడ్డలారు పోయి సువాసన వెదజల్లుతుంది. ఈరోజు నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడితే నీలోంచి పరిమళ సువాసన. ఇంకా నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడకపోతే నీలోంచి పరిమళ వాసన కాదు, సియోను కుమార్తెలోంచి మురుగుడు వాసన వచ్చినట్లుగా నీలోంచి మురుగుడు వాసన వస్తుంది. నా దేవుని బిడ్డలారా, ఈ మట్టి ఘట్టంలో మహిమాత్మ ఉన్నది. శరీరం కాదు రక్షించబడవలసింది. శరీరము రక్షించబడాలంటే చెవి నొప్పి వస్తే చెవి హాస్పిటల్కి వెళ్ళాలి, తలనొప్పి వస్తే తలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నీ ఆత్మను రక్షించబడాలి. నీ ఆత్మకు శుద్ధి చేసేది ఎవరు? నీ ఆత్మను రక్షించేది ఎవరు? నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మట్టి శరీరంలో మహిమాత్మ ఉన్నది. చాలామంది అనుకుంటారు ఈ 70-80 సంవత్సరాలే నా జీవితం అనుకుంటారు. కాదు కాదు. శరీర సంబంధమైన జీవితం 70-80 100 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ శరీరం అనే సంబంధం, ఈ శరీరంలో, ఈ మట్టి ఘట్టములో మరణము లేని ఆత్మ ఉన్నది. మరణము లేని ఆత్మ ఉన్నది. పాలు ఉంటాయి, గేదె పాలు తీసుకొచ్చాయి, పక్కన పెడితే ఒక రోజులో పాడైపోతాయి. పాలు కాయకుండా ఏం చేయకుండా ఉంటాయి.
ఆ పాలు కాసి తోడేస్తే తోడంటారు, ఏమంటారు, చివరి అంటారా, తోడంటారు. తోడు పెడితే పెరుగు అవుతుంది, మరొక రోజు ఉంటుంది. ఆ పెరుగుని మజ్జిగ చేస్తే ఆ మజ్జిగ మరొక రోజు ఉంటుంది. ఆ మజ్జిగలోంచి వెన్న తీస్తే వెన్న మరొక రోజు ఉంటుంది. ఆ వెన్నని వేడి చేసి కాస్తే ఎప్పటికీ పాడు కాని నెయ్యి దాగి ఉన్నది. ఒక్క రోజులో పాడైపోయే పాలలో ఎప్పటికీ పాడు కాని నెయ్యి దాగి ఉన్నట్లుగా 60, 70, 80 సంవత్సరాలు శిథిలమైపోయే నీ శరీరములో యుగయుగాలు ప్రభుతో జీవించే ఆత్మ ఉన్న సంగతిని గుర్తించాలి. ఆ ఆత్మ రక్షించబడాలంటే పవిత్రమైన రక్తము చేత కడగబడాలి. యేసు ఈ లోకానికి వచ్చింది, రక్తాన్ని చిందించింది నిన్ను నన్ను పవిత్రపరచడానికి, పాపము నుంచి విమోచించడానికి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనసు మార్చుకొని క్రీస్తు రక్తం చేత కడగబడితే అండి. అపోస్తల సహవాసం అంటే ఏంటి? ఇందాక ఏమిన్నా? అపోస్తల సహవాసం అంటే రొట్టె విరుచుట, బాప్తీసం పొందుట. ఏమండి, అటువంటి సహవాసం ద్వారా నువ్వు నడిపించబడాలని ఈ మాటలు తెలియచేస్తున్నారు. క్రీస్తు మనం పరిమళ సువాసనగా ఉండాలని మన కొరకు అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. అర్పణ వేరు, బలి వేరు. అర్పణ అంటే మనం ఇచ్చే కానుకలు, దశంభాగం, ఏమండి, మన పెరట్లో కాసిన కూరగాయలు, చేలు పండిన ధాన్యాలు, ఇవి అర్పణ. అవి దేవుని మందిరాన్ని తీసుకొస్తే అర్పణ. బలి అంటే ఏంటి? బలి అంటే వధించుట. యేసయ్య పాపిష్టుల మనుషుల చేతికి అప్పగించుకోవడమే కాదు, వదకు తీయబడిన గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరిమళ సువాసనగా మార్చడానికి. ప్రభు అంటున్నారు, నేను నిన్ను పరిమళ ధూపముగా అంగీకరిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? పరిమళ ధూపముగా దేవుడు అంగీకరించాలంటే నువ్వు పరిమళ పుష్పంగా నీ ఆత్మీయ జీవితం ఫలించాలి, రావాలి, ఎదగాలి. రెండోది ఐక్యతగా ఉండాలి. మూడోది యేసయ్య లోకానికి నిన్ను పరిమళ సువాసనగా మార్చడానికి ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించాడు కనుక ఇంకా ఆయన రక్తం చేత నువ్వు కడగబడకపోతే ఈ కూడికలో చివరి రోజైనా నేను ఆయన రక్తం చేత కడగబడాలని నువ్వు బాప్తీసం తీసుకో. నీ ఆత్మీయ జీవితం పరిమళ పుష్పంగా, పరిమళ ధూపముగా మార్చినప్పుడు, నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆనాడు తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలాగైతే అంగీకరించి హక్కును చేర్చుకుని మరలా ప్రశస్తమైన వస్త్రములు, చెప్పులు తొడిగించి ఉంగరం పెట్టి తన కుమారుడికి అంగీకరించాడో, రాజాతి రాజని యేసయ్య కూడా పరలోకంలో ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు అంగీకరించబడాలంటే తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా, తిరిగి వచ్చినట్లుగా నువ్వు తిరిగి ఆత్మీయ జీవితంలోకి రావాలి, సహవాసంలోకి రావాలి, బాప్తీసం యొద్దకు రావాలి. ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో నువ్వు పరిమళ సువాసనగా దేవుడు అంగీకరించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ మాటలు మన వినికిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. అందరు తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలల వంచి మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుడి దినా నీతో మాట్లాడిన మాటను బట్టి ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మీయ జీవితం బలపరచాలని, ఈ సహవాస కోరికలు దేవుని బిడ్డలారా నువ్వు క్రీస్తుని సంపాదించుకోవాలని, నీ ఆత్మీయ జీవితం మరొక మెట్టు ఎదగాలని ఈ సహవాస కోరికలు దేవుడు అనుగ్రహించారు. అందరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడి దినా నీతో నాతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేసుకోండి. ఒక తీర్మానం కలిగి అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. కృప కలిగిన వాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనమందరము పరిమళ వాసనగా ఉండాలని, పరిమళ వాసనగా మనం బ్రతకాలని దేవుడు ఆలోచన. ఆయన ఒక పరిమళ వాసనగా మనల్ని అంగీకరించాలని ఇష్టపడుచున్నాడు. నిన్ను వాళ్ళు వీళ్ళు నెట్టేసిన, త్రోసివేసిన, ఒకవేళ నీవు ఎవరు లేరని బాధపడుతున్నా కానీ వాక్యము చెలవిస్తుంది, నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. సమాజము నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా
ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ పక్షమున నా ప్రభువు ఉన్నాడు, నీ పక్షమున నా దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను పరిమళ ధూపములుగా నిన్ను అంగీకరించబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ సహవాస ప్రార్థనల ద్వారా నీ జీవితంలో ఎప్పుడు పొందలేని అభిషేకాన్ని, కృపను, ఆదరణను పొందబోతున్నావు. చేద్దాం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమునైనా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రమునైనా. ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.